ఎయిర్ ఇండియా రూటే సెపరేట్. కావలసిన వాళ్లకు కావలసినంతగా టైం ఇస్తుంది. విమానం ఎగరాల్సిన టైం వాళ్లకు అక్కర్లేదు. విమానంలో ఉన్న ప్యాసింజర్స్ లెక్కే లేదు. కావలసిన వాళ్ళు వచ్చే వరకు ప్లేన్ కు దారివ్వరు. కామన్ మ్యాన్ కు కాస్ట్లీ మ్యాన్ కు తేడా చూపించే ఎయిర్ ఇండియా మరోసారి పవర్ ప్లే చేసింది. కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి కోసం ఏకంగా 45 నిమిషాలు విమానాన్ని ఆపేశారు. ఓ కేంద్ర మంత్రి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి విమానంలో ఉన్న ఎయిర్ ఇండియా ఏమాత్రం పట్టించుకోలేదు. సదరు నేత వచ్చే వరకు రూట్ క్లియర్ చేయలేదు. మేడం ఎంచక్క షాపింగ్ లో బిజీ అయిపోయినట్టున్నారు. ఫ్లైట్ టైం మర్చిపోయి అన్ని పనులు పూర్తి చేసుకుని విమానాశ్రయానికి వచ్చేశారు. మేడం సీట్లో కూర్చున్నాక రన్వే క్లియర్ చేశారు అధికారులు. సామాన్యుడిపైనే రూల్స్ ఎక్కుపెడుతుంది ఎయిర్ ఇండియా. వారం క్రితం 10 నిమిషాలు లేట్ వచ్చిన ఓ ప్రయాణికురాల్ని ఎయిర్పోర్ట్లోకి ఎంట్రీ ఇవ్వలేదు. తన వాళ్లు ఆసుపత్రిలో ఉన్నారని కన్నీళ్లు పెట్టుకున్నా అధికారులు రూల్సేనని తెగేసి చెప్పేశారు. ఎందరు చెప్పినా డోంట్ కేర్ అన్నారు. ఎయిర్ ఇండియా విమానాలు గంటలకు గంటలు లేట్ అయినా సమాధానాలు చెప్పని అధికారులు కామన్ మ్యాన్ పైనే ప్రతాపం చూపిస్తారు. He's bothered. He's got an exam. He's not bothered for the last 45 minutes. मैडम आपकी बेटी ऐसे रोती तो आप क्या करते हैं? वो घुसा देती ना। मैडम आपकी बेटी इस तरह रोती तो आप क्या करते हैं? सर अगर आपकी बेटी ఎయిర్ ఇండియాకు ఇది కొత్తేమీ కాదు. వీఐపీల సేవలో తరించడం కామనే. జనాల్ని పరేషాన్ చేయడం, పెద్దోళ్లను ఒళ్ళో కూర్చోబెట్టుకోవడం ఎయిర్ ఇండియాకు తెలిసినంతగా ఎవరికీ తెలియదేమో. రూల్స్ అక్కర్లేదు, టైం సెన్స్ ఉండదు. ఏం చేయాలనుకుంటారో అదే చేసేస్తారు. ఇప్పుడు అదే చేశారు. వారం క్రితం రూల్స్ రామాయణం వినిపించిన అధికారులు లీడర్ దగ్గరకు వచ్చేసరికి రూల్స్ కు పాత్ర పెట్టేశారు. ఇది ఎయిర్ ఇండియా వీఐపీ కల్చర్ కహానీ. సుడిగాలిలా చుట్టుముట్టడంతో మేడం క్లారిటీ ఇచ్చారు. తన కోసం విమానాన్ని ఆపలేదని కహానీ అల్లేశారు. అంతేకాదు, షాపింగ్ లేదు, పాడు లేదని ఎప్పట్లాగే రుసరుసలాడారు రేణుకా చౌదరి. Parliament, I have more important things to do than बता यार ये नॉनसेंस कहानी। फ्लाइट 2 घंटे लेट आई, उसका क्या जवाब दे रहे हैं एयर इंडिया? मैं सवाल पूछूं। 5 बजे की फ्लाइट डिपार्चर थी, वो आई 7 बजे, तो क्या बात कर रहे हैं? आए 2 घंटे लेट। फिर उसके बाद हमने रिक्वेस्ट किया था कि बगी रखे, क्योंकि मेरे टांग में दिक्कत है। पिछले 6 महीने से ये प्रॉब्लम है और सब जानते हैं। एयरपोर्ट में मैं आती जाती रहती हूँ। मैं हमेशा रिक्वेस्ट करती हूँ कि मुझे ये दे दो, ताकि फैसिलिटी दे दो। ये फ्री सर्विस है, ये वीआईपी सर्विस नहीं है। ये वीआईपी के लिए स्थापित नहीं किया गया। हर पैसेंजर इसको अवेल कर सकते हैं और करते भी हैं। तो उन्होंने मुझे बगी रखे नहीं। मैं पैदल चलते काफी दूर है और लास्ट गेट भी था। चलते चलते हम वहाँ पहुँच गए। हम फ्लाइट पे बैठ गए। मुझे बर्फ, मैंने रिक्वेस्ट किया, मेरे घुटने पे बर्फ रखना था, उन्होंने दिया। प्लास्टिक जिपलॉक बैग में बर्फ डाल के भी दिए। तो ये शॉपिंग की बात कहाँ से आ गई? अगर 45 मिनट डिले है, प्लीज लीव द पैसेंजर एंड गो। किसने कहा कि आपको फ्लाइट रोक के रखना है? किसी ने कहा क्या? ये क्या बात?